ఇక తెలంగాణలో సీరియన్ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తులు, విచారణల పర్వం కొనసాగుతుండటంతో ఒక్కో ఉన్నతాధికారిపై కేసులు, విచారణలు వ్యవహారం నడుస్తోంది. ఆ వివరాలేంటో చూస్తే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ధరణి భూ అక్రమాలు, కాళేశ్వరం, ఈ కార్ రేస్ వంటి కేసులలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది స్పెషల్ సెట్. కాళేశ్వరంపై దర్యాప్తునకు ఆల్రెడీ సీబీఐకి పంపింది ప్రభుత్వం. ఈ కార్ రేసులో ఏసీబీ సైతం దర్యాప్తు కొనసాగిస్తోంది. భూ అక్రమాలపై ఈడీ ఎంక్వైరీ మరోవైపు కొనసాగుతోంది. ఇక ధరణిపై ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ సైతం జరుగుతోంది. అధికారుల పరంగా ఎలాంటి కండిషన్లో ఉన్నారో చూస్తే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై జీఎస్టీ మోసాల కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ సంగతి సరే ఇదివరకే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈడీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను విచారించింది ఈడీ. ఈ కార్ రేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇక కాళేశ్వరం కేసులో పలువురు ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించాయి ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు. ఇక ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణను అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇలా పలువురు అధికారులు, కేసులు, అరెస్టులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దృశ్యం కనిపిస్తోంది. నిజంగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి అటు సిట్ అధికారులు, ఇటు ఏసీబీ అధికారులు, ఉన్నతాధికారులను విచారిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అసలు ఎవరెవరు ఏ కేసుల్లో ఉన్నారు, ఎటువంటి కేసులకు సంబంధించిన విచారణ జరుగుతోంది, ఎటువంటి అవినీతి జరిగింది, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రేఖ, తెలంగాణలో పలువురు సీనియర్ అధికారుల చుట్టూ పలు కేసుల ఉచ్చు బిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. వివిధ ఏజెన్సీలకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి. ఒకసారి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన విషయంలో కూడా కేసులు చూసినట్టయితే ఇప్పటికే ధరణికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు పోయాయి. ఇక భూములకు సంబంధించిన విషయంలో కావచ్చు, మనకు ప్రభుత్వ భూములకు సంబంధించి కావచ్చు, అసైన్ ల్యాండ్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా లక్షల ఎకరాల భూములు మారిన నేపథ్యానికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ఆడిట్ ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. దాంట్లో అక్రమాలు బయటపడితే ఖచ్చితంగా ఒక ప్రత్యేక దర్యాప్తు ఏజెన్సీకి ఇచ్చి కూడా కేసు విచారణ జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఎంపీ సంతోష్ రావుతో పాటు పలువురు విచారణ ఎదుర్కొన్నారు. ఇక ఏకంగా పలువురు పోలీస్ అధికారులు, ఐపీఎస్ సహా మిగతా డిఎస్పీ ర్యాంక్ నుంచి కూడా ఇతర ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు కూడా పలువురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయిన నేపథ్యాన్ని చూశాం. ఇక పూర్తిగా కూడా దీంట్లో మరికొంతమంది ఐఏఎస్ అధికారులను, అమయ్ కుమార్తో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందన్న విషయానికి సంబంధించి కూడా త్వరలోనే సిట్ విచారించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరో అంశం కాళేశ్వరం గత ప్రభుత్వ హయాంలో కట్టినప్పటి నేపథ్యంలో కూడా కూలినటువంటి బ్యారేజీలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదికలు కూడా చాలా స్పష్టంగా ఇలా అధికారుల తప్పిదాలు ఉన్నాయి, అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఆ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా సిబిఐకి పంపినటువంటి లేఖ కూడా మనం ప్రభుత్వాన్ని చూస్తున్నాం. సిబిఐ నుంచి అనుమతి వస్తే మరికొంతమంది కీలక నేతలకు కావచ్చు, కీలక అధికారులు ఈ కేసును ఎదుర్కోక తప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రస్తుతం కేసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక ఈ కార్ రేసులో కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొన్నారు. ఇదే కేసులో అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి డిఓపిటి దగ్గర పెండింగ్లో ఉంది. ఆయన విచారణకు సంబంధించి మరోపక్క చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరో అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పలు కేసులు ఇప్పటికే భూముల అక్రమాలకు సంబంధించి ఏకంగా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. దీంట్లో అమయ్ కుమార్ని విచారించింది. ఆయన ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారినట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్కు మరోపక్క ధరణి అక్రమాలకు సంబంధించి లింక్స్ బయటపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇక పూర్తిగా ఒకసారి చూసినట్టయితే గతంలో ఏకంగా సోమేష్ కుమార్ సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ సంబంధించి సిసిఎస్లో కేసు నమోదైంది. ఆయన జిఎస్టీ ఎగవేతలకు సంబంధించి కూడా సెంట్రల్ జిఎస్టీ అధికారులు చేసినటువంటి ఫిర్యాదు మేరకు సోమేష్ కుమార్ పైన కూడా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి మురళీధర్ రావు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు చేసి అతనిపైన సోదాలు చేసి 100 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న అంశానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం కేసులో అవినీతికి సంబంధించి కావచ్చు, కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా చేసినందుకు కావచ్చు, అతనిపైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయ్యి అరెస్ట్ కావడం జరిగింది. ఇక హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇతని కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆయన హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించి అక్రమ అనుమతులు ఇవ్వడం, కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా ఆయన వ్యవహరించడం, 100 కోట్ల అవినీతికి పాల్పడ్డ నేపథ్యానికి సంబంధించి శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి చూశాం. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు అధికారులు ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులపైన కేసులు నమోదైన పరిస్థితి, ఏకంగా సిఎస్తో పాటు పలువురు అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజెంట్గా చూసినట్టయితే ఏదైతే భూదాన్ భూముల అక్రమాలకు సంబంధించి ఈడీ, మరోపక్క కాళేశ్వరానికి సంబంధించినటువంటి సిబిఐ, ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఇక ధరణి అక్రమాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరికొంతమంది అధికారులు విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలకు నమోదైన కేసులకు సంబంధించి పలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పలు కేసులు నమోదు చేశాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పలు కేసులు ఇప్పటికే అధికారులు అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది అధికారులు నోటీసులు అందుకొని కూడా విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే సిట్ సంబంధించి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటివరకు కీలక నేతలని కీలక అధికారులు విచారించింది. ఇక ఐఏఎస్ అధికారులకు సంబంధించి రంగారెడ్డి, ఏదైతే మేడ్చలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి, మరోపక్క సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరైతే ఐఏఎస్ అధికారులుగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారించేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో గూఢాచార్యానికి పాల్పడి అధికారులను బెదిరించి, ఎవరైతే ఆ భూ వివాదంలో ఉన్నటువంటి యాజమాన్యాలను బెదిరించి పెద్ద ఎత్తున కూడా ఒప్పందాలు రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా ఇప్పటికే ఈడీ వాంగ్మూలంలో కూడా రికార్డ్ అయిన నేపథ్యంలో కూడా అమయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఐఏఎస్లు కూడా విచారించేందుకు సిట్టు సిద్ధమవుతోంది. మొత్తానికైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు, అవినీతికి సంబంధించి మాత్రం అధికారులు బలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలువురు అధికారులు ఇప్పటికే అరెస్ట్ కాగా మరికొంతమంది అధికారులు విచారణ ఎదుర్కొంటారు. మరికొంతమందిని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు విచారించేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కేసుకి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్, ధరణి భూ అక్రమాలు, కాళేశ్వరం, ఈ కార్ రేస్, ప్రధానంగా ఈ 4కు సంబంధించి కూడా ఒకసారి ఇంతవరకు ఎంతమందిని విచారించారు, ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశాలు ఉన్నాయి, కేసు ఎంతవరకు వచ్చింది, ఎవరికి ఉచ్చు బిగించబోతున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి లాస్ట్ గా విచారణ జరిపింది మాజీ సీఎం కేసీఆర్ ని. మరి కేసీఆర్ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరికి నోటీసులు ఇవ్వడం కానీ లేదంటే వారిని విచారణకు పిలవడం కానీ జరగలేదు. సో మరికొన్ని విచారణలు జరిగే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ లో? సో ఇంకా ఎంతమందిని విచారించే అవకాశాలు ఉంటాయి? ఈ కేసు కొలిక్కి వచ్చింది అనుకోవచ్చా? దిశగా ప్రధానంగా 4 అంశాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అటు ఫోన్ ట్యాపింగ్ కానీ, ధరణి భూ అక్రమాలు కానీ, కాళేశ్వరం కానీ, ఈ కార్ రేస్ కానీ, సో వీటికి సంబంధించి ప్రముఖ ఉన్నతాధికారులను, మాజీ సీఎంలను, మంత్రులను కూడా విచారించిన సందర్భాలు నెలకొంటున్నాయి. మరి ఎవరికి ఉచ్చు బిగించబోతున్నారు? సో ఇంకా ఎంతమందిని ఈ కేసులలో విచారించే అవకాశాలు ఉంటాయి? అటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా స్పెషల్ సిట్ అయితే విచారిస్తోంది. మరి కాళేశ్వరంపై కూడా ఆల్రెడీ సిబిఐకి అయితే పంపించిన సందర్భాలు ఉన్నాయి. సిబిఐ కూడా రిపోర్ట్ ని సిద్ధం చేసి అటు సుప్రీంకోర్టుకి అందజేసిన సందర్భాలు నెలకొన్నాయి. ఇక ఈ కార్ రేస్ లో కూడా ఏసీబీ కూడా తన దూకుడునైతే చూపిస్తోంది. అటు భూ అక్రమాలపై కూడా ఈడీ ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది. అలాగే ధరణిపై కూడా ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరుగుతోంది. మరి ఇంకా ఎంతమందిని విచారించే అవకాశాలున్నాయి? ఈ కేసులన్నీ కూడా ఎప్పుడో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికారులు ఇంకా ఏ విధంగా వేగంగా తన చర్యలు ప్రారంభిస్తారో చూద్దాం.